రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వెంకట్. ప్రజ్వల్ సీడ్స్లో సేల్స్ ఆఫీసర్గా చేస్తాను. ఇటు పెరంగపురం, ఎడ్లపాడు, చిలకలూరుపేట ఏరియాలు కవర్ చేసుకుంటాను. కండ్రిక గ్రామంలో ప్రజ్వల్ సీడ్స్ వారిది PS 5656 అనే వెరైటీని శాంపిల్ ఇవ్వడం జరిగింది చీరాల సుబ్బారావు అనే రైతుకి. అక్కడ ఆ ఊర్లో ఒక రైతు చూడడానికి వచ్చాడు, ఆ పొలం ఎలా ఉంది అనేది. ఆయన యొక్క మాటల్లో ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉందండి విత్తనం? మీ పేరు? నా పేరు రామస్వామి అండి. ఓకే, ఇంటి పేరండి? దాసరి రామస్వామి. ఎలా ఉంది? ఏ ఊరు మీది? మన కంట్రీకి ఈ మండలం అండి? పెరింగపురం మండలం. ఇక్కడ ఈ చేను చూస్తున్నారు కదా, ఎలా ఉంది చేను చూసుకున్నట్లయితే? అంతకుముందు 20 క్వింటాలు కోసారన్నారండి. ఇప్పుడు చూద్దామని వచ్చాను. బాగానే ఉంది చేను, తోట కూడా ఇప్పుడు క్వాలిటీ కూడా ఉంది. చుట్టుపక్కల చూసుకున్నట్లయితే బొబ్బర, నల్లి అటాక్ అయినాయి కదా, దీంట్లో ఏమన్నా? దీంట్లో నల్లి కూడా లేదండి, బాగుంది. క్వాలిటీ గానీ ఏదైనా గానీ మెద్దనం బాగుంది. కాపు ఎలా ఉందండి? చిక్కదనంగా ఉందా లేకపోతే ఎలా అనిపిస్తుంది మీకు? చిక్కదనంగానే ఉందండి. కాయ రంగు కానివ్వండి, సైజు ఉంది, రంగు ఉంది, బాగుంది. మార్కెట్ లో ఇలాంటి రంగు ఉంటే, ఇలాంటి సైజు గానీ రంగు గానీ రేట్ ఎలా పడుతుంది అనుకుంటున్నారు? క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి కొంటారండి. ఇదంటే మామూలుగా ఒక ఇయ్యి అటు ఇటు కొంటుంటారండి. అది కొద్దిగా సైజు తేజ మీద కొద్దిగా ఉరువుగా ఉంది కదా, దాన్ని బట్టి ఒక తక్కువగా ఉంటారు. ఫిబ్రవరి నెల 19వ తారీఖు మామూలుగా ఇప్పుడు మధ్యాహ్నం పూట కూడా బాగా క్వాలిటీగా ఉంది, పూత బాగా ఉందండి. ఓకే, మధ్యాహ్నం పూట బాగుంది, సాయంత్రం పూట అయితే ఇంకా బాగా పడిద్దండి. అది సంగతి అండి. ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి తీయొచ్చు అనుకుంటున్నారండి మీరు దీన్ని? 40 కాడికి వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, 40 కాడికి వచ్చింది. రైతులందరూ వేసుకోదగ్గ విత్తనమేనంటారా? వేసుకోవచ్చు అండి. బాగా బలంగా చెప్తారండి రైతులకి. చూశారు కదండి, ప్రజ్వల్ సీడ్స్ వారిది PS 5656 అనే వెరైటీ చూడడానికి వచ్చినటువంటి రైతు, ఆయన కళ్ళల్లోనే ఆనందం చూసుకుంటే ఎకరానికి 40 క్వింటాల్ అనేది తేలిగ్గా వచ్చిందని అంటున్నారు. ఇలాంటి విత్తనాన్ని రైతులందరూ వేసుకొని లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నామండి. ప్రజ్వల్ సీడ్స్.